ఓం నమ శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చాతుర్మాస దీక్షను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వం జ్ఞానసిద్ధి అనేటువంటి ఆయన ఉండేటువంటి వాడు. ఆయన శ్రీ మహావిష్ణువును పరిపరి విధాలా ప్రార్థించాడు. స్వామి, తండ్రి, శ్రీమన్నారాయణ, ఆపద్బాంధవ, అనాథరక్షక, తండ్రి నన్ను రక్షించు, నన్ను కాపాడు. నేను సంసార సముద్రములో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. తండ్రి నన్ను రక్షించు, నన్ను కాపాడు, శ్రీమన్నారాయణ మురారి అని చెప్పి ఇలా పరిపరి విధాలా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించాడు జ్ఞానసిద్ధి. ఆయన ప్రార్థనకు శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నుడై ఇలా అన్నాడు: జ్ఞానసిద్ధి, నేను ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి నిద్రపోయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాను. ఈ 4 నెలలు నేను నిద్రపోయేటువంటి ఆ నిద్రను యోగ నిద్ర అంటారు. ఈ 4 నెలలు చేసేటువంటి దీక్షనే చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు. ఈ చాతుర్మాసములో ఎవరైతే నన్ను పూజిస్తారో, ఆరాధిస్తారో, నాకు సంబంధించినటువంటి వ్రతములు చేస్తారో, దాన ధర్మాలు చేస్తారో, వారి పాపములన్నీ కూడా తొలగిపోయి నా సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఎవరైతే నాకు సంబంధించిన వ్రతములు, పూజలు చెయ్యకుండా, దాన ధర్మాలు చెయ్యకుండా ఉంటారో వాళ్ళు బ్రహ్మహత్య చేసినటువంటి మహాపాపాన్ని మూటగట్టుకొని నరకానికి పోతారు అని చెప్పి ఆ జ్ఞానసిద్ధికి శ్రీమన్నారాయణమూర్తి తెలియజేశాడు. నాయనా, ఎవరో ఏదో అలా పూజ చేద్దాంలే అని చేస్తున్నారో, ఎవరు నాకు నిజమైన భక్తులో అన్నీ కూడా నాకు తెలుస్తాయి అని చెప్పి కూడా శ్రీమన్నారాయణమూర్తి జ్ఞానసిద్ధికి చాతుర్మాస దీక్షను గురించి తెలియజేశాడు. ఇంతటితో కార్తీక పురాణం 19వ అధ్యాయం పరిసమాప్తి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.